నమస్తే. వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజు మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ సోమ రామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడి అసలు ఈ తెలంగాణ ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అనే విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి ముందుగా ఈ ఉద్యమాన్ని చేపట్టడానికి గల కారణాలేంటి సార్? తెలంగాణ ఉద్యమం చేపట్టడానికి ఏందంటే, తెలంగాణ ప్రాంత ప్రజలు ఒక ప్రజాస్వామిక జీవితం అనుభవించాలని, ఆత్మగౌరవంతో జీవించాలని, ఇక్కడున్న వనరులను వీళ్ళ మీదనే అనుభవించాలని, ఈ వనరుల మీద వారికి అధికారం ఉండాలనే ఒక ప్రజాస్వామిక డిమాండ్ తోటి 1996లో ఈ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమానికి గతంలో జరిగిన ఉద్యమానికి చాలా తేడా ఉన్నది. 1969లో జరిగినప్పుడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఆంధ్ర ప్రజల యొక్క వ్యతిరేక ఉద్యమం నడిచింది. అది కొద్దిగా హింసాత్మకంగా మారి అందులో కూడా చాలామంది త్యాగాలు చేసిండ్రు. వాళ్ళ అంతిమ లక్ష్యం కూడా ఏందంటే, ఈ తెలంగాణ ప్రాంతానికి కూలిపోయిన రాజకీయ అధికారాన్ని మళ్ళీ మాకు పునరుద్ధరించి మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకోవాలనే ఒక ముఖ్యమైన తలంపే తప్ప దాంట్లో ఇంకో విషయం ఏం లేదు. మేము 96కి వచ్చేసరికి ఏంటిదంటే, ఇది 2 ప్రాంతాల మధ్యన వివక్షతతో కూడుకున్నటువంటి రాజకీయ పరిష్కారం కాదు. ఈ ప్రాంతపు అభివృద్ధి, ఈ ప్రాంతపు ఒక వనరులను అనుభవించే దాని మీదనే ఆధారపడి ఉంది కనుక, ఈ ప్రాంత వనరుల మీద ఇక్కడ ప్రజలకు అధికారం ఉండాలి. అలా అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతది. ఇక్కడున్న ఆకలి సమస్య పోతది. ఇక్కడున్న ఉపాధి రంగం, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతది. ఉపాధి రంగం కూడా అభివృద్ధి చెందుతది. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కనుక, మన ప్రాంతంలో కోల్పోయిన రాజకీయ అధికారాన్ని మనం తిరిగి సాధించాలనేదే మా ప్రధానమైన ఎజెండాగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అప్పుడు జయశంకర్ గారు వరంగల్ నుంచి, బియ్యాల జనార్దన్ రావు గారు, బుర్రా రాములు గారు, కూరపాటి వెంకటనారాయణ ప్రొఫెసరు, పాపిరెడ్డి గారు, మురళీ మనోహరు, తర్వాత మాజీ ప్రొఫెసర్ ఫర్మాజీ గారు, మేమంతా కలిసి ప్రాథమికంగా పనిచేసినాం. ఆ తర్వాత అది చాలా ఎన్నో నిర్బంధాలకు, ఒత్తిళ్లకు, చాలా కష్టాలకు గురైంది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీగా అదొక రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీగా అది ముందుకొచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి మనం 16లో ఒక నిరంతరం మన సకల జనుల సమ్మెతోటి, సహాయ నిరాకరణ ఉద్యమంతోటి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్నాక 10 సంవత్సరాల కాలంలో మన ప్రాంతాన్ని మనం ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఈ తెలంగాణ జరగవలసినంత అభివృద్ధి జరగలేదు అనేది మేము మొన్న పోయిన ఎలక్షన్లలో మేము ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదికను మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి కూరపాటి వెంకటనారాయణ గారు చైర్మన్, దాని కన్వీనర్గా నేను ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది ఇందులో మేధావులు ఉన్నారు. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మధ్యతరగతి మేధావులు, గతంలో మాతో కలిసి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు అందరూ ఉన్నారు. అయితే మేమేమి అభిప్రాయపడ్డామంటే, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి ఏమో కానీ తెలంగాణ ప్రజల మధ్యన, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల మధ్యన చాలా గ్యాప్ వచ్చేసింది. మనం సర్వీస్ సెక్టర్ అంతా కూడా ప్రజలకు అందివలసిన దానికంటే ఎక్కువగా అవినీతిమయంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ సంస్థలను అది ఒక చట్టబద్ధంగా పరిపాలించాలనే ఒక క్యారెక్టర్‌ను డెవలప్ చేయలేకపోయింది అది. అందులో మొత్తం అధికారులు కూడా అవినీతిలో కూరుకుపోయిన దాఖలాలున్నాయి. మనము ఇది ఒక నిరుద్యోగులకు సంబంధించిన పోటీ పరీక్షలను కూడా నిర్వహించడంలో అవినీతికి లోనైనట్టుగా మనం వార్తలు చూసినాం. అది వార్తలు కాదు, వాస్తవంగా అది నిజమని తేలిపోయింది. ప్రభుత్వమే దాన్ని ఒప్పుకొని ఆ పరీక్షను రద్దు చేసింది. అంటే ఇక్కడ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బదులు నిరుద్యోగులను మోసం చేసేటువంటి ఒక పాలనా వ్యవస్థ మనం రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ తర్వాత అనుకున్నాం. కనుక మనం ఏం చేసినామంటే, ఇలాంటి అప్రజాస్వామికమైన పాలనా విధానాన్ని మనం పరిష్కరించుకోలేకపోతే ముందుకు పోలేము అనేది చేసి మేము గత 10 సంవత్సరాలుగా ఈ పాలనా వ్యవస్థలో జరుగుతున్న అప్రజాస్వామిక ధోరణులు, అవినీతి, తర్వాత పోతే ఈ పరిపాలన సాగించవలసిన పద్ధతి ఎలా ఉండాల్సింది ఉండే, ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి చేసిన దాంట్లో ఏం జరిగిందనే దాని మీద మేము చాలా హన్మకొండ ప్రాంతంలో చాలా సదస్సులు పెట్టినాం. చాలా సదస్సుల ద్వారా ప్రచారం చేసినాం. మా ప్రచారం ఏంటిదంటే, ఇక్కడ కాయలాబడ్డ పరిశ్రమలను తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. ఉద్యోగస్తులను, సామాన్యుని యొక్క సగటు ఆదాయానికి, ఉద్యోగుల యొక్క జీతభత్యాల మధ్యన వ్యత్యాసం లేని ఒక ఆర్థిక విధానాన్ని అమలుపరిచింది. సమాజంలో సంక్షేమాన్ని ఒక ఉపాధి రంగంగా మలిచి ప్రజల యొక్క చైతన్యాన్ని, వాళ్ళ పని విధానాన్ని పనిలో పెట్టేదానికంటే వాళ్ళను ఆర్థిక అవకాశాలుగా మలిచేటువంటి ఒక ప్రలోభ లక్షణాన్ని
సమాజంలో ప్రవేశపెట్టింది. ఈ ప్రలోభలక్షణం ఉన్న దగ్గర ప్రజాస్వామ్యం అనేది బతకడానికి ఆస్కారం ఉండదు. ప్రజాస్వామ్యము విచక్షణతో కూడిన, చైతన్యంతో కూడిన ఒక సంస్కరణ కలిగి ఉంటుంది సమాజము. అది ఉన్నప్పుడే మనము మన ఓటుకు గౌరవం ఉంటుంది. ఆ ఓటు ద్వారా ఎన్నిక చేయబడిన ప్రతినిధి కూడా గౌరవం ఉంటుంది. అలా వాళ్ళ విధులను నిర్వర్తించేటువంటి ప్రజాస్వామిక దృక్పథం కలిగిన సమాజంలో అభివృద్ధి ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. ఒక కొత్త నాగరికతకు మనము దారితీసే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ మొత్తం ఉన్న వనరులను బట్టు మానవ వనరులు, ప్రాకృతిక వనరులతో చూసినట్టయితే ఇది మొత్తం భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండవలసిన రాష్ట్రము అప్పుల ఊబిలో కోరుకుపోయి, అవినీతి కంపరము పెరిగిపోయి, సమాజం యొక్క అవకాశాలన్నింటినీ ధ్వంసం చేయబడి, యువతను ప్రభుత్వాల మీద గానీ, రాజకీయ పార్టీల మీద ఆధారపడగలిగినటువంటి ఒక దైన్య స్థితికి దిగజారిన దాన్ని మేము చూసి, దీన్ని పరిష్కరించాలనే ఆలోచన మాకొచ్చి ఈ అవేర్‌నెస్ క్యాంపులు పెట్టడం జరిగింది. సరే కాంగ్రెస్ కూడా ఏందంటే దీన్ని సొమ్ము చేసుకున్నది. కాంగ్రెస్ మంచిది అని కాదు. కానీ ఇప్పుడు మనకున్న ప్రమాదాన్ని తొలగించుకోవాలనుకుంటే దాన్ని బలంగా తోసివేయగల శక్తి కాంగ్రెస్‌కి ఉంది గదా! అందుకని మనం కాంగ్రెస్‌ను ఎన్నికలను సమర్థించడం భవిష్యత్తుగా. దాంట్లో సమర్థన లేదు. దాని ఏంటిది కాంగ్రెస్‌ను సమర్థించడం అంటే ఉన్న కేసీఆర్ యొక్క ప్రమాదాన్ని మనం తప్పించుకోవడం కోసానికి కాంగ్రెస్‌ను మనం ఇప్పుడు దీన్ని మన పరిష్కార సాధనంగా మనం చూసుకోవాలని ఉద్దేశించాను. కానీ కాంగ్రెస్ కూడా ఈ 8 నెలల కాలంలో గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, కేసీఆర్ ప్రభుత్వం అనుకుందాం. అది బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు ఏదైనా కానీ, ఆ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎత్తి చూపడానికి సంబంధించిన విషయాల మీదనే కేంద్రీకరించింది గానీ, ఆ సంస్థలను మళ్ళీ వాటిని పునరుజ్జీవం చేయడం కోసానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కాడ ఇవాటి వరకు వాటి మీద చర్చ సాగించడం లేదు. ఆ విషయాలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టడం లేదు. కనుక ఏందంటే ఇది అభివృద్ధి జరగడానికి అనుమానాస్పదమైన ఒక రాజకీయ పాలన సాగుతుందనే విషయానికి వచ్చింది. ఇవాళ మీరు నన్ను పిలిచి మాట్లాడిన దాంట్లో నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, గత కొంతకాలంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న గుర్తించి స్వతంత్ర ఉద్యమకారులుగా వాళ్ళని గుర్తింపునిచ్చి వాళ్ళని చేయూతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అట్లాగనే రాష్ట్రం కూడా మనం రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని గత ప్రభుత్వము మాటిచ్చింది. తర్వాత అసెంబ్లీలో ఇక మొత్తం సమాజం అంతా పాల్గొన్నది కనుక అందరూ ఉద్యమకారులే, ఉద్యమకారులను గుర్తించడానికి ఎలా గుర్తిస్తామని ఒక సాకుతోటి ఉద్యమకారులను, ఉద్యమించిన వాళ్ళను చిన్న చూపు చూసిన ఒక రాజకీయ సంస్కరణ కనబడింది. కనుక మనం ప్రభుత్వాన్ని బిగ్గింగ్ చేసిన అవసరం లేదు. ఉద్యమకారుడే ప్రభుత్వాన్ని గౌరవించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉండాలి. కానీ నేను ఉద్యమకారుని, నన్ను గుర్తించండి బెగ్గింగ్ చేయడం అనేది ఉద్యమకారుని యొక్క లక్షణంగా ఉండడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక సామాజిక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ సమస్య పరిష్కరించబడాలనే తలంపుతోనే పాల్గొంటాడు. దానికి సంబంధించి వచ్చిన అనేక కష్టాలను అతను భరిస్తాడు. కుటుంబ నష్టాన్ని కూడా భరిస్తాడు. తన జీవితాన్ని కూడా కోల్పోతాడు. అందుకని అతను బెగ్గింగ్ చేయాల్సిన పరిస్థితిని తీసుకురావడం అంటే అది ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రజాస్వామిక రాజకీయ సంస్కారానికి సంబంధించిన అది వెలికితనం అవుతుంది తప్ప మరొకటి కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికల ముందు మేము తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నాం అన్నది కానీ 8 నెలలుగా ఆ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన చర్యను చేపట్టడంలో వెనుకాడుతూ ఉన్నది. వాళ్ళ హామీలు ఏంటిదంటే తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తించి వాళ్ళకు 250 గజాలను ఇంటి స్థలాన్ని అని అది చేసింది. దాన్ని స్వాగతిస్తానం మేము. ప్రభుత్వం ఈ చర్య చేపట్టాలి. ఎందుకంటే ఇన్నుల వాళ్ళకి ఇల్లు విలువలేం కదా. అందుకని మేము తెలంగాణ ఉద్యమకారులు గుర్తించడం కోసానికి ప్రభుత్వము ఎందుకు శ్రమించాలంటే ఇందులో చాలామంది యువకులు పాల్గొన్నారు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 16 సంవత్సరాల కాలం పాటు నిరంతరాయంగా సాగిన ఉద్యమంలో చాలామంది యువకులమైన కేసులు అయినాయి. ఈ కేసులు చుట్టూ తిరగడం వల్ల అతనికి ఒక ప్రమాదం ఏంటిదంటే ఉద్యోగానికి పోయడానికి అవసరమైన వయసు అర్హతను కోల్పోయిండు. అట్లాగనే రెండోది ఏంటంటే ఉద్యమంలో పాల్గొని చాలామంది ఫిజికల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఉద్యోగం చేయడానికి అవకాశం లేని శారీరక నష్టానికి గురైన వాళ్ళు ఉన్నారు. జబ్బుల పాలైపోయిన ఉన్నారు. అట్లాగనే పోలీసు దెబ్బలతోటి చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమంలో కొనసాగడం వల్ల వయసు మీరు కూడా పోయింది. ఇలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్లకు ఒక ఉపాధిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాగనే వాళ్ళకి ఉద్యమకారులను పెట్టిన కేసులను
రద్దు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఆ చొరవ చూపించాలి. అట్లాగే ఉద్యమంలో పాల్గొని పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు, యువత ఉంటారు. లేదా మనము ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అయి ఉన్న పేదవాళ్ళు కూడా ఉంటారు. అ- అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్లకు ఉద్యోగాన్ని కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా నోటిఫికేషన్లలో ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రజల సమస్యలను తీర్చే విషయంలో దృష్టి సారించట్లేదు. సో, మార్పు కావాలి అని చెప్పేసనే కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. అంటే ఈ విషయంలో ప్రజలు తప్పు చేశారంటారా? ప్రజలు తప్పు చేసినట్టు కాదు. ఎందుకంటే ప్రజలు ఒక మార్పును కోరుకున్నందుకనే దీన్ని తీసుకొచ్చిండ్రు. ఒక రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా మార్పు జరగాలంటే ఇంకొకరు రావాల్సిందే. అనుకున్నప్పుడు ఓటేయాల్సిందే. ప్రజలు నేరుగా యుద్ధం చేసి ఓడించలేరు కదా! ఇది రాజకీయ ప్రభుత్వం కాదు కదా! చేసారు. చేసిన తర్వాత ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఆశించిన దాన్ని కాదు, వీళ్ళ హామీలను గురించి మాట్లాడుతున్నా నేను. ప్రభుత్వం ప్రజలు ఏం ఆశించి ఉద్యమం చేసిన దాని గురించి నేను మాట్లాడలేదు. ఆ విషయం ఏదైనా మనం పక్కకు పెట్టేసినాం. ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి చేసిందని ఏమన్నదంటే, ప్రభుత్వము చక్కగా ఈ ఉద్యమాన్ని మా పార్టీ గౌరవించింది, కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. కనుకనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఉద్యమాన్ని గుర్తించింది కనుకనే మేము రాష్ట్రాన్ని ఇవ్వగలిగినాం. ఆ గుర్తింపు ఇచ్చే సంస్కారం మాకుంది. మేము అలా గుర్తిస్తామన్నారు. అన్నప్పుడు ఉద్యమకారులు ఎవరైనా కూడా దీన్ని విశ్వసిస్తారు కదా, విశ్వసించాలి కూడా. అయితే ప్రజలు విశ్వసించిండ్రు. ఆ విశ్వాసం ప్రకారంగా ఆ పార్టీకి చేయూతనిచ్చిండ్రు. కానీ ఇప్పుడు పార్టీ చేయాల్సిన పనిని అది ఆలస్యం చేయడంతో మేమేమనుకుంటున్నామంటే, అసలు ఈ అంశాన్నే ప్రభుత్వం పట్టించుకున్నంతగా అది దాని ప్రవర్తన కనబడతా ఉందని మేము అనుకుంటాను. అంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ విఫలమైందంటారు. అంతే కదా. ఇప్పుడు మనం ఇంకా తొందరపడదు, విఫలమైందని కాదు. ఎందుకు ఈ విషయం మీద మళ్ళీ ప్రభుత్వం తను చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తాను. మేము ఒక విషయాన్ని మీరు గుర్తించిండ్రు, హామీ ఇచ్చిండ్రు, హామీ ఇచ్చిన దాన్ని చర్చ కొనసాగుండే. అయితే ఎందుకు మీరు అట్లా అనగలుగుతారని మీరు అడగచ్చు. ఎందుకు ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం అంటే, ఈ మొత్తం కార్యక్రమాలను చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఆర్థికపరమైన విధానం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న బడ్జెట్లో ఫీలను ఎవరిని తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం కోసానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగలేదు. నిధుల కేటాయింపు జరగకుండా వాళ్ళకి ఎలా ఉపాధిని అందివ్వగలుగుతారు? ఆర్థికపరమైన విషయాలతో పరిష్కరించవలసిన విషయాలను ఎలా పరిష్కరించగలుగుతారు? గత ప్రభుత్వము ఉద్యమంలో మరణించిన వాళ్ళకు కొంత ఆర్థిక సహకారాలు అందించింది. వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ విషయం మక్కబెడదాం. కానీ ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ సంగతి గురించి మనం మాట్లాడతాము. మనం కేవలం ఉద్యమకారులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రభుత్వము తక్షణ చర్యగా ఎందుకు భావించడం లేదు అనేది మన ప్రశ్న. దాని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక మాట చెప్పాలంటే, అసలు ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందుకేసి హన్మకొండ ఎమ్మెల్యే గారు మన ప్రాంతంలో ఉద్యమకారులందరినీ పిలిచి సన్మానం చేసిండు. ఆయన చేత సన్మానించబడాలందరూ ఉద్యమకారులు అన్నట్టే కదా. మరి ఒక ఎమ్మెల్యేగా అందరికీ 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంటుందిగా. అలా రావడం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం అందరూ ఎమ్మెల్యే ఉన్నదని కదా. మరి ఎందుకు ఎందరూ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు? అంటే స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అసెంబ్లీలో కూడా మాట్లాడిన దాఖలా కనపడినప్పుడు, అప్పుడు ఉద్యమకారులుగా మేమేమని మాట్లాడుతున్నామంటే, ఈ విషయాన్ని గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది అని మేము చెప్పదాను. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే భవిష్యత్ కాలంలో ఈ ప్రభుత్వము ఎక్కువ కాలం మనదాలనే పరిస్థితి కూడా వాళ్ళకు ఎదురవుతుందనేది కూడా మేము తెలియజేస్తాము. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చాక బెటర్మెంట్ ఏం లేదంటారు? బెటర్మెంట్ అంటే ఏం లేదమ్మా. నాకు తెలిసి నేనేమంటానంటే, 3 లక్షల కోట్ల రూపాయలు మనం బడ్జెట్ ఇచ్చినట్టు కరెక్టే. కానీ ఈ 3 లక్షల బడ్జెట్ రూపాయలను స్థానికంగా ఉన్నటువంటి ఎకనామీని క్రియేట్ చేయగలగాలి. అంటే మానవ సమాజాన్ని ఆర్థిక సంపత్తి కోసానికి వాళ్ళ శక్తిని మనం ఏ మేరకు ఉపయోగించడం కోసానికి ఈ బడ్జెట్ను ఉపయోగిస్తామని చెప్పాలి. కానీ క్యాపిటల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. అది ఏమవుతుందంటే, ఆయుచితంగా వచ్చిన డబ్బులను వాడు ఏదైనా ఉపయోగించుకుంటాడు. అందుకని మేము ఏమంటున్నాం, ఇది ప్రలోభ సంస్కృతి అని చెప్తాను నేను. డబ్బుతో ప్రలోభ పెట్టడం కాదు, మానవ శ్రమను అభివృద్ధి క్రమానికి అంటే ఉత్పత్తి క్రమానికి ఉపయోగించడానికి అతను ఉపయోగించుకోవాలి. ఏం పని చేయడానికి సిద్ధపడ్డాను
ఆదేశితంగా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అట్లిస్తే చాలామంది అల్లుళ్ళు బాగుపడితే ఈ రాష్ట్రం కూడా బాగుపడేది కదా! పెళ్లి చేసుకున్న అల్లులందరూ డబ్బులిస్తే బాగుపడతాయి. అది కాదు, డబ్బులిస్తే బాగుపడేదే కాదు. అతని యొక్క స్కిల్‌ను తను ఒక మన ఎకానమీని క్రియేట్ చేయడం కోసానికి, డబ్బును సంపాదించడం కోసానికి ఉపయోగించేటువంటి మన పని సంస్కృతిని ప్రభుత్వం అమలు చేయాలి. అంటే తనంత తానుగా బతకడం కోసానికి అవసరమైన సామాజిక పరిస్థితి కల్పించడము ప్రభుత్వాల యొక్క బాధ్యతగా ఉండాలి. తన మీద తన గౌరవం పెరుగుతది. ఆ గౌరవం సమాజం మీద గౌరవం ఉంటది. ఆ రకంగా సమాజం గౌరవంతోటి అతను ఆత్మగౌరవంతో బతికే సంస్కారం ఏర్పడుతది. తన పిల్లల అభివృద్ధి కోసానికి ఆలోచించే లక్షణం ఏర్పడుతది. ఇలా ఒక అభివృద్ధి క్రమాన్ని, అభివృద్ధి సంస్కారాన్ని, అభివృద్ధి లక్షణాన్ని సమాజానికి అలవాటు చేసే పద్ధతిలో ప్రభుత్వాలు ఆలోచించాలి గానీ, అనేక రకాల ఆర్థిక ప్రలోభాలకు గురి చేసే స్కీములను పెట్టడము అది ఏమాత్రం శ్రేయోదాయకం కాదు. సమాజం అనేది ప్రజాస్వామిక లక్షణం కాదు. అంటే వీటిని నెరవేర్చని పక్షాన రానున్న రోజుల్లో ఏమన్నా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్? అంటే మేము చాలా ఆచూకీ చేస్తాం. కొంతమంది ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళు కూడా ఆ వేదిక కూడా ఏం చేసిందంటే ఉద్యమకారులను గుర్తించాలి, ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్‌ను అమలు చేయాలి, తక్షణం అమలు చేయాలనే ఒక తీవ్రత స్వభావంతోటి మీటింగ్‌లు పెడతాం. మేము కూడా ఆ మీటింగ్‌లో పాల్గొంటున్నాం. అంటే వాళ్ళకు మాకు ఒక స్వభావంలో తేడా ఉన్నది. ఏంటిదంటే ప్రభుత్వము కొంత సమయం ఇయ్యాలి. ఆ సమయాన్ని ప్రభుత్వము విచక్షణ రహితంగా ఉపయోగించుకుంటున్నదా? సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఎంచుకుంటుందా లేదా అనేసి మనం గమనించాలి. ఎందుకంటే ఈ ఉద్యమకారులను గుర్తించడం అనేది కాంగ్రెస్ నాయకుల యొక్క పైరేవి లక్షణంగా మారకూడదు. కార్యకర్తల యొక్క జేబులు నింపే ఒక ఆర్థిక కార్యకలాపంగా మారకూడదు. నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని గుర్తించాలి. ఎవరు ఉద్యమకారులు అనే కాడికి వచ్చినప్పుడు రకరకాల వాదనలు వచ్చినాయి. మేము త్రోసిపుచ్చేసినాము. అది కేసులున్న వాళ్ళే అంటారు. కాదు, ఒక 10 మందిని ధర్నాలో కూర్చుండబెట్టి ఇంకో 10 మంది ధర్నా అవతల ఉండి ఈ 10 మంది అరెస్ట్ కాగానే వాళ్ళు రిపించడం కోసం మళ్ళీ 10 మంది ఆ పని చేసినారు. ఆ వెనకాల ఉన్న 10 మంది అంటే వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నట్టే కదా. వీళ్ళు అంటే కేసులు ఉన్న అంటే మరి కేసులు వాళ్ళ కోసానికి ఈ సహకారంగా ఉద్యమంలో నిలిచిన వాళ్ళు కూడా ఉద్యమకారులే కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకని కేసులు ప్రథమం కాదు. అందుకని మేము ఏం చెప్పినామంటే 1996 నుంచి అది ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నా, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, తర్వాత వచ్చిన కిరణ్ గవర్నమెంట్ ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ఉద్యమంలో పాల్గొంటున్న క్రియాశీలక వ్యక్తులకు సంబంధించిన సమాచారాలను అప్పుడు తమ సమాచార వ్యవస్థల ద్వారా, ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా సేకరించిండ్రు. ప్రభుత్వం అంత గుడ్డిగా లేదు, మాకు తెలుసు. అందుకని ప్రభుత్వం సేకరించిన ఆ సమాచార ప్రాధాన్యతను అనుసరించి ఉద్యమకారులను గుర్తించడానికి అవకాశం ఉన్నది. దాన్ని పక్కకు పెట్టి ఎవరు ఉద్యమకారులని ఒక వివాదాస్పద సమస్యను ప్రజల్లోకి తీసుకొచ్చి చేయడం అంటే ఏంటంటే విషయాన్ని గందరగోళపరిచి అవకాశవాదులను రంగంలోకి దించి పార్టీ ప్రలోభానికి కార్యకర్తల సముపార్జన కోసాన్ని చేసేటువంటి ఒక చిల్లర రాజకీయాలుగా మారితే ఆ ఉద్యమకారులను గుర్తించిన పద్ధతి హేయంగా ఉంటే అది ఉద్యమానికి చేసినటువంటి అగౌరవమే. మేము ఉద్యమాన్ని గుర్తించినాము, గౌరవించినాము, మా ప్రభుత్వము, మా పార్టీ గుర్తించి మేము రాష్ట్రం ఇచ్చినాము అని చెప్పుకోవడానికి హరకత కోల్పోయే స్థితికి కాంగ్రెస్ నెట్టివేయబడుతుంది. అంటే ముఖ్యంగా తీసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడానికి ముఖ్య కారణం ఏమంటారు? ఉద్యమకారులకు అది ఏమి హామీ ఇయ్యలే. ఇప్పుడు పిలిచి వాళ్ళతో మాట్లాడలే. ఇది ప్రాబ్లం. గత కొంతకాలంగా మేము అంటే కోదాను రామరెడ్డి గారు మాకు ఉద్యమంలో జేఏసీకి ఆయన పెద్ద నాయకుడిగా ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంతో చర్చల సందర్భంలో ఆయనే ప్రధానమైన లీడర్. అందుకని ఈ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన విషయం ఆయనే పెద్ద మనిషి ఉండటానికి అర్హత ఉన్న వ్యక్తి అతను. అందుకని ఆయనతోటి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చర్చించలేదు. ఉద్యమకారులను మనం ఎలా గుర్తిద్దాము, ఉద్యమకారులకు సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలను తీసుకుందాము, ఎలా మనం ఏ విధంగా అయితే వాళ్ళని మనం ఆదుకోగలము అనే విషయం కాడికి వచ్చినప్పుడు ఇంతవరకు కోదండరామరెడ్డి గారిని ప్రభుత్వం పిలిచి మాట్లాడలేదు. అదే మాకున్నటువంటి ఒక సందేహానికి కారణమవుతున్నది. అందుకని కోదండరామరెడ్డి తోటి ప్రభుత్వము తక్షణం చర్చలు జరపాలి అసలు ఈ విషయంలో. కోదండరామరెడ్డి ప్రభుత్వాన్ని అడగడు మా ఉద్యమకారులకు సంబంధించింది ఏంటిదయా అని బెగ్గించాల్సిన అవసరం కోదండరామరెడ్డికి లేదు. మేము ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్యమించడం వాళ్ళం. మేము సమాజం యొక్క అభ్యున్నతి కోసం ఉద్యమించడం వాళ్ళము. సమాజం యొక్క నాగరికత ఉన్నతి కోసము పాటుపడ్డ వాళ్ళం. మేము ఆకలిని నిర్మూలించాలనుకున్నాము, విద్య దొరకాలనుకున్నాము, సామాజిక అభివృద్ధి జరగాలనుకున్నాము, ఉపాధి రంగాలను వృద్ధి చేయాలనుకున్నాము. ఇదే మేము ఆశపడ్డ వాళ్ళం. కానీ
మేము ఉద్యమాలు చేస్తాను కనుక మాకేదో దొరుకుతుందని ఆశ. అప్పుడు నేనే ఒకవేళ చచ్చిపోతాను ఒక ఉద్యమంలో. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడలేను కదా! అది కాదు ప్రశ్న. ఉద్యమకారులను పిలిచి మాట్లాడడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఉద్యమకారులపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఎందుకు మరి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము అంటే, ఇది ప్రభుత్వమే తనకు తానుగా ముందుకొచ్చి ఉద్యమకారులకు మేము 250 గజాలు ఇస్తామని ఉన్నది. అయితే మేమేమంటున్నామంటే, ఈ పేరుతోటి కాంగ్రెస్ నాయకులకు ఒక పైరవి కార్యక్రమంగా వాళ్ళ కార్యకర్తలకై భూములు దానం చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే, ఏదైనా ప్రభుత్వ భూమి కదా ఉద్యమకారులకు ఇచ్చేది. అందుకని ప్రజాధనాన్ని, ప్రజా ఆస్తులను వీళ్ళు ఏం చేసినట్టయితుంది, అన్యాక్రాంతం చేసినట్టు అవుతుంది. అలాంటి లక్షణాన్ని ఈ ఉద్యమకారుల యొక్క పేరుతో జరగకూడదు అని మేము ఆశిస్తా ఉన్నాం. అంటే ఈ ఉద్యమకారులను గుర్తించడం మాత్రమే కాకుండా వారికి కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? మా ప్రధాన డిమాండ్ ముందే చెప్పిన నేను, పూర్తిగా వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తేయాలి. ఒక నిరంతరంగా 16 సంవత్సరాల కాలం జరిగింది. ఒక అతను 30 సంవత్సరాలు స్టార్ట్ అయ్యాడు, 16 సంవత్సరాలు 46 సంవత్సరాలు అంటే ఉద్యోగ వయసు దాటిపోయింది కదా, దాటిపోలేదా? అందుకని ఆ ఉద్యోగాలు పాల్గొనే ఉద్యోగ వయసు దాటిపోయిన తర్వాత ఇంకా ఉద్యోగం అతను ఎన్ని డిగ్రీలు సంపాదించుకుంటే ఏమవుతుంది? ఇలా వాళ్ళను ప్రాథమిక దిశలో వాళ్ళను ఆదుకోవాలి. భౌతికంగా చితికిపోయి ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళను, వాళ్ళకు ఉపాధి పెట్టింది కుటుంబాన్ని ఆదుకోవాలి. 25 సంవత్సరాలు ఉన్నాడు, పెళ్ళి అయింది అనుకో, పెళ్ళి ఉన్నాడు, ఉద్యోగంలో పాల్గొన్నాడు, శారీరకంగా చితికిపోయాడు, ఉద్యోగానికి అర్హత లేదు, ఇప్పుడైనా పనిచేద్దామంటే కుటుంబం ఆర్థిక మంచిగా లేదు, భార్య కూలి చేసుకొని బతకాలి, తను ఏదో మామూలు కూలి చేసుకొని బతకాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు తన పరిస్థితి ఏంది? ఆ పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? కనుక ఇలాంటి దయానీయ స్థితి ఉన్నటువంటి సమాజాలను వెతికి పట్టుకోవాలి. ఉద్యమకారులను వెతికి పట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిని వాళ్ళకి కల్పించాలి. వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసడం కోసం కాదు, వాళ్ళ జీవితాన్ని నిర్మించడం కోసానికి అవసరమైన మనము చేయూతనివ్వగలగాలి. అది ఎలా ఉండాలి అనేది ప్రభుత్వం డిజైన్ చేసుకోగలగాలి. అలాంటి వాళ్ళని గుర్తించగలగాలి ఫస్ట్. అందుకని ఉద్యమకారులను గుర్తించడం ఒక విషయము, గుర్తించిన ఉద్యమకారులను ఒక ప్రాథమికంగా 2వ స్థాయిలో, 3వ స్థాయిలో, 4వ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఆ కూరపడి వెంకటనారాయణ గారు ఉన్నారు, ఆయన ప్రొఫెసర్, ఆయన రిటైర్మెంట్ ప్రొఫెసర్. కోదారాం గారు ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ ప్రొఫెసర్. వారికి సరిపోని పెన్షన్ వస్తుంది, వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉన్నది, తగినంత ఆస్తి ఉన్నది వాళ్ళకు. వాళ్ళకు ఇంటి స్థలం ఎందుకండి? వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వలేరుగా అని వాళ్ళు ఆశిస్తలేరు, దాన్ని ఆ డిమాండ్ అవుతలేరు. అందుకని ఇలాంటి వాళ్ళకు కనీసము తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వీళ్ళు ఉద్యమకారులు అని ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే సరిపోతుంది వాళ్ళకి. అంటే కేసుల పాలైన వాళ్ళు, శారీరకంగా నష్టపోయిన వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, ఉపాధి అవసరం ఉన్నవాళ్ళు, ఉద్యోగ అవసరం ఉన్నవాళ్ళు, స్థిర నివాసం లేని వాళ్ళు. స్థిర నివాసం కదా ప్రభుత్వం ఇచ్చి 200 గజాలు 50 అంటే కదా స్థిర నివాసం కోసం కదా. యాక్చువల్గా ఇప్పుడు నాకు స్థిర నివాసం లేదు, ఉద్యమంలో ఒక కాలం పోతే నాకు స్థిర నివాసం లేదు, నాకు ఇప్పుడు నా ఇల్లు ఎలిజిబిలిటీ కదా నాకు జాగా అనేది. ఇలా ఉద్యమంలో పనిచేసి స్థిర నివాసం కోల్పోతే ఇప్పుడు నాకు స్థిర నివాసం ఏమంటే ఒక నాగరికునికి స్థిర నివాసం, అది బంగ్లా ఇల్లా కాదు, గుడిచున్నా కూడా ఒక స్థిర నివాసం, అది నాగరిక లక్షణం అంటారు మా మా భాష పరిభాషలో. ఒకడు స్థిర నివాసం కలిగిన వాడు నాగరికుడు, లేకపోతే వాడు ఇతను అతను ఎటుంటాడు, నాగరికుడు ఉంటే స్థిరికంగా ఉంటాడు. సంచారం చేసేవాడు అనాగరికుడు కదా. సంచార జాతులు ఉన్నాయి కదా చాలామంది. ఇప్పుడు ఆ జాతుల్లో మేము ఒక జాతి అయిపోయాను ఉద్యమాలు చేసి కదా. అందుకని వీళ్ళకి స్థిరత్వం కల్పించడం అనేది ప్రభుత్వము చాలా గౌరవప్రదమైన విషయంగా భావించాలి. అది డిమాండ్. ఇదే కాకుండా ముఖ్యంగా తీసుకుంటే రైతులును మన నిరుద్యోగులు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మీ స్పందన చెప్పండి. నిరుద్యోగులు అసలు మేము చాలాసార్లు చెప్తున్నాము, నేను వరంగల్ పరిమితమే మాట్లాడతాను. నేను ఈ వరంగల్ మాకు చాలా బాగా అనిపిస్తుంది, ఇది నిరుద్యోగులు ఎడారిగా మారిపోయింది. ఒక సందర్భం గుర్తు చేస్తాను నేను. 1930లో మామనూరు కేంద్రంగా ఆసియాలోనే ఒక పెద్ద విమానాశ్రయానికి సంబంధించిన నిర్మాణాన్ని ఆనాడున్న రజాకార్ ప్రభుత్వం చేపట్టడానికి ప్రయత్నం చేసింది. కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి ఆజింజాయ్ మిల్లు, 10,000 మంది కార్మికులతో కూడిన క్లాత్ ఉత్పత్తి కోసానికి చేసిన ఆజింజాయ్ ఉత్పత్తులు, సిర్పూర్ కాగజానికి సంబంధించిన పేపర్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడం కోసానికి అది చేసింది. కానీ స్వాతంత్ర అనంతరము మన స్వరాష్ట్రంలో ఈ రోజు వరకు మన ప్రాంతంలో ఉన్న ఆజింజాయ్ మిల్లు వరంగల్లో పోయింది.
ఒక చారిత్రాత్మకమైన అసలు మన ఇది ఆహ్, కాకతీయుల రాజ్యానికి గూడా వరంగల్ రాజధాని. తర్వాత అది మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చిన తర్వాత గూడా దాని పరిపాలనకు వరంగల్ కేంద్రము. తర్వాత నైజాము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వరంగల్ సుబాగా. కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మము, ఖమ్మం తర్వాత సూర్యాపేట, వరంగల్లు, కరీంనగర్ ఇవన్నీ కలిపిడికి ఒక సుబా అన్నారు అప్పుడు ఆదిలాబాద్ కలిపి. ఆ సుబాకు గూడా వరంగల్లే పరిపాలనా కేంద్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గూడా వరంగల్ యొక్క ప్రత్యేకతతోటి దీన్ని రాజధానిగా అంటే ఉమ్మడి జిల్లాకు ఒక కేంద్రీకృతమైన పాలనా సంస్థ కేంద్రంగా ఉంచి దీని యొక్క ప్రఖ్యాతిని చేసిండ్రు. ఇక్కడ 1200 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందిన 320 సంవత్సరాలకు సంబంధించిన కాకతీయ రాజుల కట్టడాలకు సంబంధించిన సందర్శన క్షేత్రాలతో కూడినటువంటి టూరిజం రిసోర్స్ ఇవాళ వరంగల్ గనుక ఉన్నది. అది మడికొండ నుంచి మొదలుపెడితే మన కిల వరంగల్ దాకా ఉన్నది. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేము పునర్నిర్మాణం మాట్లాడతలేము మేము. ఈ చారిత్రక ప్రాధాన్యతను గురించి గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని గుర్తించడం వల్ల దానికి సంబంధించిన ప్రపంచ ఆకర్షణ జరుగుతది. అయితే ఈ నగరాన్ని ఇంత విశాలమైన నగరానికి ఆ రోజులలోనే మనకు ఆ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. అజుంజా మిల్లు. ఆ తర్వాత ఇంకేమున్నదమ్మా? మనకు ఇస్తాననుకున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ లేకుంటే దుబ్క పెయిన్లు చేస్తాననుకున్నటువంటి మన ఫ్యాక్టరీల నిర్మాణం లేదు. అసలు మన దగ్గర పెద్ద వ్యవసాయం అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నిర్మాణానికి ఇంతవరకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాలేదు. తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. పోగా అసలు దీన్ని 6 ముక్కలుగా చేసి పారేసింది దీన్ని. స్మాల్ పీసెస్. భౌగోళికంగా ఉన్నటువంటి ఒక ఆకర్షణీయమైన స్వరూపానికి సంబంధించి మానవ వనరులను దృష్టిలో పెట్టుకొని, ప్రాకృతిక వనరులను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటది. ఆ పరిశ్రమల యొక్క దృష్టి కేంద్రీకరించకుండా దీన్ని ముక్కలు చేసిపోయింది. వరంగల్ చాలా కోటాను కోట్ల రూపాయలకు సంబంధించిన భూగర్భ ఖనిజాలకు సంబంధించిన ఆస్తులు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఉండంగా ఇక్కడ నిరుద్యోగం దారుణంగా ఉన్నది. ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు రాత్రిపూట ఆటోలు తోలుకొని కనీస అవసరాలు ఇల్లు తీసుకుందామని పిల్లలు నడపడం అనేది అత్యంత దయనీయమైన పరిస్థితి. అంటే ఈ ఉద్యమాలు చేపట్టడం ద్వారా ఆ డిమాండ్స్ అనేవి నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా అసలు? ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా స్పందించడమే ప్రభుత్వాల యొక్క విధి. ఇది రాజశేఖర ప్రభుత్వం కాదు గదా! ప్రజలు ఎప్పుడైతే ఇక్కడ విషయం ఏంటిదంటే ప్రజలు తమ యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చైతన్యవంతంగా కదిలేటువంటి సంస్కారాన్ని క్రమక్రమంగా కోల్పోయిండ్రు గనుకనే ఈరోజు వీళ్ళు నిరుద్యోగాన్ని దరిద్రంగా అనుభవిస్తా ఉన్నారు. వరంగల్‌ను పట్టిపిడిస్తున్న నిరుద్యోగ సమస్య. వాస్తవం ఏందంటే ఇక్కడ వరంగల్ నగరం అనేది ఒక నిరుద్యోగుల ఎడారిగా మారిపోయింది. చాలామంది పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, విద్యావంతులు, ఎంటెక్ ఏదైనా కానీ వీళ్ళందరూ కూడా ఏంటిదంటే కనీస అవసరాల కోసానికి, రోజువారీ ఖర్చుల కోసానికి తల్లిదండ్రులను అడగడము ఇబ్బంది పడిన మానసిక స్థితిలో చాలామంది వాళ్ళకు ఆటో వృత్తిని చేసుకునేటువంటి స్థితికి వాళ్ళు నెట్టివేయబడ్డది. కానీ ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేద్దామనే ఆలోచన ప్రభుత్వం లేకపోవడమే ఈ దుర్మార్గానికి హేతువైంది. మనము ప్రజలు కూడా ఏంటిదంటే తమ అవసరాలకు అనుగుణంగా మన ప్రభుత్వాలను డిమాండ్ చేయాలనేటువంటి ఒక సంఘటిత ప్రజాస్వామిక ఒక ఉద్యమ లక్షణాన్ని కోరబడుతున్న కారణంగానే ఈ దరిద్రాన్ని మనం అనుభవించాల్సిన విషయాన్ని యువత అర్థం చేసుకోవాలని నేను సౌనీయంగా మనవి చేస్తాను నేను. ఇది ప్రభుత్వాలను డిమాండ్ చేయడం వల్లనే మనం ఈ సమస్య పరిష్కరించుకోగలుగుతాం. మేము కూడా ప్రభుత్వానికి సూచన ఏంటంటే వరంగల్ చాలా విశాలమైన ఈ వరంగల్ జిల్లాలో చాలా మన వ్యవసాయ ఆధారితమైన జిల్లా ఇది. అందుకని దీన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసానికి, వ్యవసాయ రంగాన్ని బతికించడం కోసానికి, వృద్ధి చేయడం కోసానికి అవసరమైన మనము ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను తీసుకురావడం వల్లనే మనము ఇక్కడ ఉపాధి రంగాన్ని వృద్ధి చేసుకుంటే మనం ఇక్కడున్న సమాజాలను మనము రక్షించుకునే వాళ్ళం అవుతాము. సమాజాన్ని నాగరికంగా ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాము. సమాజాన్ని వృద్ధి చేసుకున్న వాళ్ళు అవుతామని కూడా ప్రభుత్వం గుర్తించాలని వారికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక మాట చెప్పాలంటే మనవి చేస్తాను మేము. లేకపోతే ప్రభుత్వము సంక్షోభాలకు పోతుందన్న విషయాన్ని గమనించాలి. ప్రభుత్వాలు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు అన్నాడు, ప్రజలు మమ్మల్ని గౌరవించేయలేదు, టీఆర్ఎస్ను కేసీఆర్ను వ్యతిరేకిస్తూ మాకు ఓటేషన్లు అన్నారు. వాళ్ళకి అర్థమవుతుంది అంటే ప్రజలకు మా మీద విశ్వాసం లేదు. కానీ ప్రజా విశ్వాసం చూరగొనవలసిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించినట్టుగా మేము భావిస్తాను.
విశ్వాసం కలగాలంటే రెండే విషయాలు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ వ్యవసాయంలో చాలా కుటుంబ పరిశ్రమలను ప్రోత్సహించాలి. గ్రామాలలో కూడా ఉపాధి రంగం మనం గ్రామీణ ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయాలి. పట్టణ ఉపాధి రంగాలను అభివృద్ధి చేయాలి. కోల్పోతున్నటువంటి వృత్తులను వీటిని గుర్తించి మహిళలను నూతన వృత్తుల వైపుకు వాళ్ళు మళ్లించడం కోసానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను పెట్టి అవసరమైన నిధులు వెచ్చించి వాళ్ళను ఒక నూతన వృత్తుల్లోకి తీసుకెళ్ళి మహిళా మన వృత్తులను వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా ఒక నూతన దశలో తీసుకుపోవడానికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, దీనికి ఎంతో సూక్ష్మంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వాన్ని నేను వాళ్ళకి మనవి చేస్తాను. నేను మనకు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. కులగణన అని ఒకరు, జనగణన అని ఒకరు. ఎప్పుడు కూడా ప్రభుత్వము ప్రజల యొక్క సోషల్ కండిషన్, ఎకనామిక్ కండిషన్ అనే దాన్ని అసెస్ చేయకుండా ప్రభుత్వం ప్రజల యొక్క ధనాన్ని ప్రజారంజకంగా అమలు చేయలేదు అనే విశ్వాసాన్ని అది ప్రజలకు కలిగించాలి. అలా చేయగలిగితేనే అది పరిపాలన. అది లేకపోతే స్వార్థపూరిత రాజకీయ విధానం అవుతుంది. ప్రజలను ప్రజాస్వామిక సంస్కృతిలోకి నిలబెట్టగలిగి వాళ్ళ యొక్క శక్తియుక్తులను సమాజం యొక్క పురోభివృద్ధి కోసానికి, ఆర్థిక జీవన మెరుగు కోసానికి వాళ్ళను మనము నడిపించగలగాలి. అందుకోసం మనము విద్యా వ్యవస్థను ప్రజల మధ్య తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. వైద్య రంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలి. ఒక మాట చెప్పాలంటే వరంగల్కు సరైన తాగునీరు రాదు. ఒకసారి మళ్ళీ పిలవండి, ఈ వరంగల్ తాగునీరు గురించి మాట్లాడదాం. అందుకని మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వము చాలా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి. ప్రజాధనాన్ని ప్రజా పురోగమనం వైపుకు, ప్రజాజీవన పురోగమనం వైపుకు మళ్లించే రకంగా పనిచేయగలిగితే కాంగ్రెస్ గత ప్రభుత్వానికంటే మెరుగైన పాలన అందించిందనే విశ్వాసాన్ని ప్రజలు కలిగి ఉంటారు అనే సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలి అని నేను వారికి మనవి చేస్తాను. నేను ప్రజాప్రతినిధులు కూడా అదే లక్ష్యంతో పనిచేయాలని కూడా నేను కోరుకుంటూ సెలవు.